అడ్రస్ చేయాలంటే రాత్రి తెల్లారదాకా మాట్లాడతాను నేను. మంచిదే. శ్రీరాముడు అంటే నాకెంతో గౌరవం, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం. రామరాజ్యం వస్తుంది, రామరాజ్యం వస్తుంది అన్నారు. ఇఫ్ రియల్లీ ఇట్ కమ్స్ ఐ విల్ బి హ్యాపీ. శ్రీరాముడే వచ్చి పరిపాలిస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను ముందెళ్ళి సెకండ్ ఇస్తాను. కానీ నాకు డౌట్ పెద్దలందరూ తీర్చాలి. శూద్రుడైన శంభూకుడు తపస్సు చేస్తుంటే వెళ్ళి నరికేశారు కదా, మరి రామరాజ్యం అంటూ వస్తే మేము భక్తి సాధన చెయ్యొచ్చా లేదా? మాకు ప్రాణాలకు ఏమైనా హామీ ఉందా, లేకుంటే అడ్డంగా నరికేసే రాజ్యమేనా? శూద్రులు అంటే మాలలు మాదిగలు కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు కానోళ్ళందరూ శూద్రులు. కమ్మ, కాపు, రెడ్డి, శెట్టి, బలిజ వీళ్ళందరూ శూద్రులు. ఒకవేళ రామరాజ్యమే వస్తే, ఒకవేళ కమ్మవాళ్ళు, కాపులు, రెడ్లు ఆ రామరాజ్యంలో తపస్సులు చేసుకొని దైవధ్యానంలో ఉంటే సైనికులు వచ్చి నరికేస్తారా? నరికెయ్యరు అని ఏమైనా హామీ ఇవ్వగలరా? త్రేతాయుగ ధర్మం ప్రకారం పరిపాలన జరుగుతుందా, కలియుగ ధర్మం ప్రకారం జరుగుతుందా? దైవాన్వేషణ చేసే శూద్రుల ప్రాణాలకు హామీ ఏమిటి? లేకుంటే ఆ యుగంలో దేవుడు తప్పు చేశాడు, ఈ యుగంలో దిద్దుకుంటాడని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా? అది తప్పు కాదు అయితే మరి ఈ యుగంలో కూడా జరుగుతుందా? మా ప్రాణాలకు హామీ ఏమున్నది? మా ప్రాణహాని జరగదని హామీ ఏమున్నది? బీసీలందరూ కలిసి అడగాల్సిన ప్రశ్న. శంభూకుడు మీ కులం వాడే. శంభూకుడు మీ కులం వాడు, బీసీ వాడు. శంభూకుడు మాల కాదు, శంభూకుడు మాదిక కాదు, శంభూకుడు ఎరుకల కాదు, బీసీ. తపస్సు చేసుకుంటుంటే అడ్డంగా నరికేశాడు. అవతార పురుషుడు. బీసీలందరూ అడగండి, బీసీలు ఎలాగంటే మీరు రామరాజ్యం కొరకు పోరాడతారు? మీరు తపస్సు చేసిన మీ తలకాయలు మీ మెడకాయల మీద ఉండవు. అరే అలాంటి ఘోరాలు జరగవండి. ఈసారి రామరాజ్యం కొంచెం వేరుగా ఇంకా బెటర్గా ఉంటుందని నేను చెప్పమనండి. గివ్ మీ క్లారిటీ. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ Rama comes and rules, but is there a guarantee for the life of Shudras? मेरे को जवाब चाहिए. ఈ ప్రశ్న ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏనా కాదా? మరి ఇంత ధైర్యం ఉండొద్దు సార్. ఏంటి ధైర్యం ఉండొద్దు ఏంటండి? దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇప్పుడు నన్ను చంపినా సరే ఈ ప్రశ్న ఇంటర్నెట్లో ఉండిపోతుంది. వాడు చంపకపోతే ఇంకో 2-3 ఏళ్ళకి నేను పోనేంటి? ఎవడైనా పోతాడు, నన్ను చంపినాడు వాడు కూడా పోతాడు. ఎవరికి గ్యారంటీ లేదు. మనిషిని చంపగలరేమో, ఉద్యమాన్ని చంపలేరు. మనిషిని చంపగలరేమో, న్యాయాన్ని చంపలేరు, సత్యాన్ని చంపలేరు. న్యాయము కొరకు, సత్యం కొరకు చేసే ఉద్యమాలను చంపలేరు. జాగ్రత్త. నేను ఊరుకుంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే అడుగుతారు, ఏంటండి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆయన మీద కక్ష కట్టేది ఏమిటని మీ ఇంట్లో వాళ్ళే అడుగుతారు. భరతమాత కన్నా ముద్దు బిడ్డలు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. ఆయన ఇంటెలిజెంట్గా ఒక ప్రశ్న అడిగాడు, సమాధానం చెప్పండి, ఆయన మీద కక్ష కట్టేది ఏమిటని అడుగుతారు. భారతదేశం గొడ్డుపోలేదు. నేను అసలు సిసలైన భారతీయుణ్ణి, భరతమాత ముద్దు బిడ్డను. భరతమాత గౌరవాన్ని దేశ విదేశాల్లో నిలబెట్టాలని కంకణం కట్టుకున్నవాడిని. ఒకనాడు చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందుల వారు నిలబడి, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఆల్ ద వరల్డ్ రిలీజియన్స్, ప్రపంచంలోని సర్వ మతములలోని అన్నదమ్ములారా, అక్క చెల్లెండ్రారా అని యవనస్తుడు వివేకానందుల వారు నిలబడి అడ్రస్ చేయగానే పావు గంట ఆపకుండా చప్పట్లు కొట్టారు. నేను హిందువుగా వచ్చాను,
కానీ ఇతర మతములన్నిటిలో ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు అని పిలిచిన వివేకానందుడి లాంటి వాళ్ళను ఒక్కళ్ళను కూడా పుట్టించలేకపోయారు. అందరూ దేవుడి పేరు చెప్పుకొని మానభంగాలు చేసి, దేవుడి పేరు చెప్పుకొని మనుషులను చంపే నీచ కమీనే కుత్తెగాళ్ళని పుట్టించారు. ఇదండి ఏడి ఒక్క వివేకానందుడు. నేను పిలుస్తున్నా, నేను క్రైస్తవుణ్ణి, కానీ హైందవంలో, ఇస్లాంలో, బౌద్ధంలో ఉన్న వాళ్ళు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు. నేను చెబుతున్నా, మీరు చెప్పగలరా? నా కొడుకో నా తమ్ముడో బౌద్ధంలోకి, ఇస్లాంలోకి వెళ్తే నేను సంతోషిస్తాను, మీరు సంతోషించగలరా? అసలు సిసలైన ఆధునిక వివేకానందుడిని నేనే అని కూడా చెప్పుకుంటున్నాను. కాదనే దమ్ముంటే అడగండి, చెప్పండి. వివేకానందుడే నాకు దారి చూపాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెనని యోహాను సువార్త చెప్పుచున్నది. దానినే హిందువులమైన మేము ప్రణవమని, ఓంకారమని, మాయ అని పిలుచుచున్నాము. పరబ్రహ్మ తత్వమును మనకు తెలియజేయుటకు ఆ పరబ్రహ్మమే క్రీస్తుగా పుట్టెనని ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో స్వామి వివేకానందుల వారు చెప్పారు. క్రైస్తవ్యం విదేశీ మతం అని మీరు ఎలాగంటారు? క్రైస్తవంలోకి మారడం తప్పని మీరు ఎలాగంటారు? బైబిల్లో ఉన్నటువంటి ఆది యందున్న వాక్యము భారతీయులు నమ్మిన శబ్ద దైవము, ఓంకారము, ప్రణవము, నాద బ్రహ్మమే బైబిల్లో వాక్యము అనే దేవుడని పిలువబడిందని స్వామీజీ చెబితే, ఇప్పుడు ఈ దేశభక్తులందరికీ స్వామి వివేకానందుల వారి కంటే ఎక్కువ వేదాలు తెలుసా? స్వామీజీ కంటే ఎక్కువ తత్వశాస్త్రం తెలుసా వీళ్ళకి? గ్రాహం సైన్స్ని చంపడం, ట్యాంక్ బండ్ మీద ఆంజనేయ స్వామి గారిని కొట్టడం, ఇది వీళ్ళ సంస్కారం. జ్ఞానం లేదు, శీలం లేదు, ఏకత ఒక్కటే ఉంది దుర్మార్గాలు చేయటానికి. క్రైస్తవులు, దళితులు, అణగారిన వర్గాలందరూ కలిసి ఒక్కమ్మడిగా ముక్త కంఠంతో ఈ ప్రశ్నలు అడగండి. మతం మార్పిడిని పెద్ద ఇష్యూ ఎందుకు చేశారు? ఇంత ఉలికిపాట అయితే రాజ్యాంగంలో ప్రచార హక్కు ఎందుకు ఇచ్చారు? ఏ మతంలో ఉన్నా ఒకటేనండి, ప్రభుత్వం నమ్ముతుందని చెప్పాడు కానీ అంబేద్కర్జీ అన్ని మతాలు సమానమని అంబేద్కర్ గారే అనలేదు. అన్ని మతాలు సమానమని అంబేద్కర్ గారు అనుకుంటే, నేను హిందువుగా పుట్టాను, నా చేతుల్లో లేదు కాబట్టి హిందువుగా నేను చావను, ఇది నా చేతుల్లో ఉన్నది అని ఎందుకన్నారా మహానుభావుడు? అన్ని మతాలు సమానమని ఏ మతస్థుడు అనుకోడు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. అన్ని మతాలు సమానమని ఏ మతస్థుడు అనుకోడు. అనుకుంటే వాడు ఆ మతంలో ఉండడు. ఏ మతంలోనైనా ఒకడు ఎందుకు ఉంటాడంటే, ఇది రైటు, మిగతావి రైట్ కాదు అనుకుంటాడు కనుకనే ఆ మతంలో ఉంటాడు. సర్వధర్మ సమభావన అంటే అర్థం ఏంటంటే, నీ మతంలో నీవు ఉండు, అదే రైట్ అని అనుకో, నీకు హక్కు ఉంది. మిగతావి రైట్ కాదు తమ్ముడు, నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పుకో, నీకు హక్కు ఉంది. కానీ నీవు అది రైట్ కాదన్నా, వాడు ఇది రైట్ కాదన్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఇది సర్వధర్మ సమభావన. అండర్స్టాండ్ వాట్ ద కాన్స్టిట్యూషన్ మీన్స్. వాడు ప్రమాదంలో ఉన్నాడని ఇతడు అనుకున్నా, ఇతడే తప్పు నమ్మి ప్రమాదంలో ఉన్నాడని అతడు అనుకున్నా, ఏమో మీరు వాదించుకొని ఏదో ఒకటి తేల్చుకోండి, కానీ ప్రభుత్వం అసలు జోక్యం చేసుకోదు. నువ్వు అది నమ్మినా వాడు ఇది నమ్మినా జాతికి నష్టం లేదు. జాతి ప్రభుత్వం చూడాల్సింది సాగునీరు, తాగునీరు, ఆహారము, వస్త్రము, విద్య, వైద్యం, ఇది ప్రభుత్వం చూసుకోవాలి, మతం కాదు. మతం అన్నది ప్రభుత్వం యొక్క పర్వ్యూలో ఉన్న విషయం కాదు, అది ప్యూర్లీ పర్సనల్. ఎవరన్నా కొంచెం జ్ఞానవంతులైన వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరచాలి, అంబేద్కరిజాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు రావాలని నేను పిలుపునిస్తున్నా. అంబేద్కర్ స్ఫూర్తిని గౌరవించే ప్రభుత్వాలు రావాలి. క్రైస్తవులారా ప్రార్థన చేయండి, స్వస్థత కూటాలు పక్కన పెట్టేసేయండి.